పోస్టల్ జీడీఎస్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి రిజల్ట్స్ అనేది రావడం జరిగిందండి. ఇప్పుడే మీకు అప్డేట్ అనేది వచ్చింది. మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ నేను సెండ్ చేశాను. ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉంది. డైరెక్ట్ పీడిఎఫ్ అనేది అక్కడ నుంచి మీరు పొందవచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ రోజు మీకు లేటెస్ట్గా మనకు పోస్టల్ జీడీఎస్ సంబంధించిన ఏ డాక్యుమెంట్ కావాలి అంటే ఇందులో అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ మనకు ఇచ్చేసారండి. డైరెక్ట్ పీడిఎఫ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అందరు కూడా రిలీజ్ కావడం జరిగింది. అది ఎలా చెక్ చేసుకోవాలని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే డైరెక్ట్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేశారంటే డైరెక్ట్ మీకు లింక్ అనేది కూడా పైన పింక్ చేస్తుంటాను. వెళ్ళి మీరు అక్కడ క్లిక్ చేసి వెంటనే అక్కడ వెళ్ళొచ్చు. అది కూడా మీకు చెప్తాను ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే పోస్టల్ జీడీఎస్ సంబంధించి మనకు 2025 జనవరి సర్క్యులర్ అనేది వచ్చింది. ఈ ప్లస్ మీ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ అలానే మనకు తెలంగాణ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. అన్ని జిల్లాలకు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయొచ్చు. అలానే కింద వాళ్ళకి తెలంగాణ అయితే తెలంగాణ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇక్కడ మీకు షార్ట్ ఇక్కడ పీడిఎఫ్ అనేది ఇలా మీకు డౌన్లోడ్ అనేది అడుగుతుందండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అనేది అవుతుంది. ఇప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు 21వ తేదీన ఇక్కడ మనకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే మనకు ఎప్పటి వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలనేది వాళ్ళు ఇక్కడ చాలా క్లియర్ అనేది ఇచ్చారు. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం కానీ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ పోస్టల్ జీడీఎస్ జనవరి 2025కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 7వ తేదీ లోపల ఇక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. హోల్డింగ్ డివిజన్ అంటే ఈ డివిజన్లో వెళ్ళేసి మీరు అక్కడ వెళ్ళేసి మీరు ఏంటంటే వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో కావాల్సినటువంటి డాక్యుమెంట్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు ఫోటో కాపీ తీసిన తర్వాత సెల్ఫ్ అటాచ్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకెళ్లాలని తెలియజేస్తున్నారు. అంటే ఏ డివిజన్, ఆఫీసు, పోస్ట్ నేమ్ ఏమిటి, అలానే జనరల్ పర్సన్సా, వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ, అలానే ఎన్ని పర్సెంట్ వచ్చిన వాళ్ళకి వచ్చింది, ఆ తర్వాత ఇక్కడ ఏ డివిజన్లో వెళ్ళేసి మీరు వెరిఫికేషన్ చేసుకోవాలనేది కూడా చాలా క్లియర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ చూసుకున్నట్లయితే 1201 మంది అయితే సెలెక్ట్ అయ్యారు. అలానే మనకు తెలంగాణలో 516 మంది అయితే ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగిందండి. ఓకే, అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేశారో అందరూ కూడా ఇక్కడ మనకు 96 వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారండి. 96 వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే కిందికి వస్తే 100 ఉంది. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, మీకు డైరెక్ట్ పీడిఎఫ్ మీరు పొందాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను. డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా మీరు పీడిఎఫ్ అనేది పొందవచ్చు. అలానే ఇక్కడ మీకు అన్ని లింక్ అనేది అంటే ఇక్కడ పూర్తిగా డీటెయిల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకే, చాలా వరకు 100 ఉందండి. ఆ తర్వాత ఇక్కడ 94 వాళ్ళకు కూడా అవకాశం అనేది ఇక్కడ కల్పించారండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 94 ఇక్కడ తీసుకున్నారు. 91 కూడా తీసుకున్నారండి. ఈసారి 91 కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం కనుక కిందకు వచ్చినట్లయితే 98 అనేది కూడా తీసుకోవడం జరిగింది. 91 అయితే లాస్ట్ టైం ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఇలా ఫస్ట్ టైం అనేది రావడం జరిగిందండి. 91 అనేది తీసుకోవడం కూడా జరిగింది. చాలా మంది అడుగుతుంటారు అన్న మాకు వస్తాయనేసి. చాలా మందికి ఇప్పుడు 91 కూడా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తీసుకున్నారండి. ఓకే, ఇక్కడ మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డివిజన్ పేరు కావచ్చు, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, అయితే ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. డాక్యుమెంట్ ఏమేమి కావాలనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. 100 వచ్చింది. అంటే చాలా మందికి 100 వచ్చాయి. ఆ తర్వాత 91 పాయింట్ కూడా వచ్చింది. అలానే 96 కూడా వచ్చాయి. అలానే 97 పాయింట్ కూడా వచ్చాయి. డిఫరెంట్గా మన డివిజన్లో కాబట్టి ఆ డివిజన్లో క్యాస్ట్ వైజ్ రోస్టర్ ప్రకారం ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి అలా రావడం జరిగిందండి. ఓకే, ఆ తర్వాత 92 కూడా ఇక్కడ వచ్చింది చూడండి. 92 కూడా రావడం జరిగింది. ఇక్కడ 922లో 92 కూడా తీసుకోవడం జరిగిందండి. ఓకే, చాలా మంది అంటుంటారు అన్న మాకు 100 వచ్చిన వాళ్ళకి ఇస్తుంటారు. అలా ఏం లేదండి. నేను ప్రతి ఒక్కరు చెప్తుంటాను మీరు అప్లై చేయండి, మీకు అవకాశం ఉంటే ఇస్తుంటారు. కాబట్టి ఇక్కడ అన్ని కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా సెర్చ్ కూడా చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా 1201 పోస్ట్కి అయితే మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ రోజు మనకు అప్డేట్ అనేది రావడం జరిగిందండి. మీ మొబైల్లో అలానే ఈమెయిల్ అడ్రస్లో కూడా మెసేజ్ పంపించుంటారు. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అయితే సేమ్ టు సేమ్ బ్యాక్ వెళ్ళినట్లయితే మీకు తెలంగాణ వాళ్ళకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ అనేసి ఇక్కడ క్లిక్ చేయండి. తెలంగాణ మీద క్లిక్ చేస్తానే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అనేది అవుతుందండి. ఇక్కడ చూడండి షార్ట్ లైన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అడగండి. డౌన్లోడ్ చేస్తాను. ఇక్కడ మీకు తెలంగాణ సంబంధించి కూడా మనకు మెరిట్ లిస్ట్ అనేది ఇలా ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ సేమ్ టు సేమ్ 7వ తేదీ లోపల ఇక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. డివిజన్ వైజ్గా మనకు తెలంగాణకు సంబంధించి రావడం జరిగిందండి. ఓకే, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా తెలంగాణ వాళ్ళకి 100 ఉంది, 99 ఉంది. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు తెలంగాణ చెక్ చేద్దాం ఎంత తీసుకున్నారు అనేది కూడా. 100, 99 అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఉందండి. అలానే మనం కానీ కిందకి వచ్చినట్లయితే
మీకు ఇలా డైరెక్ట్గా పీడిఎఫ్ పొందాలనుకున్న వాళ్ళు మీరు కష్టపడకుండా పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కింద ఉంది, వెంటనే వెళ్ళండి. ఇక్కడ 516 మంది అయితే తీసుకున్నారు. తెలంగాణ వాళ్ళకి 95 అనేది ఇక్కడ తీసుకున్నారండి. ఓకే, 95 అనేది లాస్ట్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 91 వాళ్ళు కూడా తీసుకోవడం జరిగిందండి. ఓకే, అయితే ఇది మనకు గూగుల్ నుంచి మన అప్సెల్ వెబ్ పేజ్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు డైరెక్ట్గా నేను అప్సెల్ వెబ్ పేజ్ చెప్పాను కదా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే గూగుల్ వెళ్ళండి, తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్ అనేది కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. 100% ఏ రోజుకి ఆ రోజు మీకు తెలియచేయడం జరుగుతుంది. అంటే షెడ్యూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ రాయడం జరిగింది. డాక్యుమెంట్ చెప్పాను కదా, మనకు 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎస్సీ ఎస్టీ బీసీ అయితే దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం, వికలాంగులు అయితే దానికి సంబంధించిన పత్రం, ఈడబ్ల్యూస్ అయితే దానికి సంబంధించిన పత్రాలన్నీ కూడా ఏంటంటే మీరు ఒరిజినల్తో పాటు మనకేంటంటే జిరాక్స్ అనేది తీసుకొని అన్ని కూడా సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి మీరు తీసుకెళ్లాలండి. ఓకే, డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు తీసుకెళ్ళినట్టయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ చూడండి, మనకి ఏంటంటే తెలంగాణ సర్కిల్ సంబంధించి ఇక్కడ డైరెక్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ కూడా చేసుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ అన్ని కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, అదే ఫ్రెండ్స్, అలానే ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే మనం కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిస్ట్ అనేది కూడా ఇక్కడ మీకు ఉంటుంది. మీరు ఇక్కడ రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, డైరెక్ట్ పీడిఎఫ్ అనేది కూడా ఇక్కడ రీడౌట్ చేసుకోవచ్చు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అన్ని డాక్యుమెంట్స్ వివరాలు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ వీడియోలో చూసేందుకు. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.